ఎంతో పవిత్రమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసినటువంటి కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు చేసినటువంటి కార్యక్రమం రాజకీయ లబ్ధి కోసం ఎంతో మంది, కోట్ల మంది ప్రజల యొక్క, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసైనా సరే దేవదేవునికి యొక్క భక్తులకు అప్రతిష్ట కల్పించే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇచ్చిన స్టేట్మెంట్ రాష్ట్ర ప్రజలే కాదు, దేశం యావత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా, ఆశ్చర్యానికి గురి తీసే విధంగా ఆ రోజు స్టేట్మెంట్ చూశాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది, ఆ లడ్డూ ప్రసాదాలే భక్తులు తిన్నారనే ప్రచారం చేయడం, దానికి వంత పాడుతూ పవన్ కళ్యాణ్ ఆ రోజు చూస్తే ఆ లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో పంది కొవ్వు గాని, చేప గాని, ఇలాంటి జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కల్తీ చేసి లడ్డు తయారు చేశారు నెయ్యిలో అని చెప్పి ప్రచారం చేసి, ఇంకా ఓవర్ యాక్షన్ చేసి ఈరోజు ఇన్ని కోట్ల మంది వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా బయటకు వస్తూ ఉంటారు. అలాంటి ప్రసాదంలో కూడా లడ్డులో ఏది నిర్ధారణ చేయకపోయినా కల్తీ, ఇలాంటి జంతువుల యొక్క కొవ్వు గాని, పంది కొవ్వు గాని, చేప సంబంధించినటువంటి కొవ్వులు కానీ ఏది ఎవరు నిర్ధారణ చేయలే. అంటే దీంట్లో ఇట్లా కలిపి చేస్తున్నారని, చేయకపోయినా బాధ్యత కలిగినటువంటి సీఎంగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు గాని, అదేవిధంగా ఒక ముఖ్యమైన మంత్రిగా ఉంటూ లోకేష్ గారు గాని, అదేవిధంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఆ రోజు చూస్తే విష ప్రచారం చేశారు. ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలా, రాజకీయంగా లబ్ధి పొందాలా, వాళ్ళు చేసేటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆ రోజు సూపర్ సిక్స్ అన్నారు, ఏది చేయలేని పరిస్థితి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది. అదేవిధంగా బుడమేరు వరదలు వచ్చినప్పుడు, అంత పట్టణంలో, రాజధాని నగరంలో వరదలు వస్తే దాన్ని కూడా కంట్రోల్ చేయలేక లక్షల మంది ప్రజలు రోజుల తరబడి ఇబ్బంది పడిన పరిస్థితి. ఎంతో మంది ఆస్తి నష్టపోయారు, ఇంట్లో సామాన్లు, టీవీలు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. ఈ అసమర్థ పాలన చేస్తూ దాన్ని కప్పుపిచ్చుకునేదానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు జంతువుల కొవ్వు కలిసి ప్రసాదం తయారు చేస్తున్నారు అని చెప్పి ఒక విషయ ప్రచారం చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే, అయ్యా ఈ ప్రసాదాన్ని అయోధ్యకు ఇక్కడ నుంచి 1,00,000 లడ్లు పంపించారు, దాంట్లో కూడా ఈ జంతువులకు కలిసిందని చెప్పి చేసిన ప్రచారం చూస్తే ఆ రోజు అందరూ కూడా చాలా బాధపడ్డారు, మనోవేదనకు గురయ్యారు. ఏంటి పరిస్థితి? ఇట్లా మనం పూజించే దేవుని మీదనే ఈ విధంగా బాధ్యత గల ప్రభుత్వం, కట్టుదిట్టంగా చేయాల్సిన ప్రభుత్వమే విధంగా మాట్లాడుతూ ఉందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఆ రోజు